కళ్ళు చూసి సూర్యుడే చిన్నబోగా ఈరోజు నాతో పాటు ఉన్నారు లక్కీ వరంగల్ టీమ్ అన్నమాట. నీ స్మైల్ చాలా బాగుంది, లైక్ ఫిదా అయిపోతారు అమ్మాయిలందరూ. ప్లీజ్ అలా అమ్మాయిని ఏడిపించుకు, నువ్వు ఏడిచి సరేనా? మామ రిలేషన్ మామ అయితే అల్లుడు అవుతాడు. మామ అల్లుడు కూతురుని ఇస్తావా మరి? వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తారా? వస్తాం. అలా కాదు, మొత్తానికి రామ్. ఎందుకు మీ వరంగల్? అంతే, మాకు వరంగల్ అంటే చాలా ఇష్టం. మాకు మీరు వరంగల్ వస్తారా? అంతే, అమ్మాయి పక్కకు ఉందంటే మనం ఏం చేయలేము. ఫస్ట్ అనుకున్నది ఏం చేయగలం. పక్కకున్నా కదా మీరు, నాతో డిస్టెన్స్ ఇది వేరు. ఇక్కడ ఎదురుగా అమ్మాయి ఉంది, నన్ను కూడా ఇన్సల్టింగ్ చేస్తున్నారు మీరు. ఇన్సల్టింగ్ అని లేదు, ఇప్పుడు నడిచేది అదే ఉంది సమాజంలో. చూస్తున్నారు కదా మీరు కూడా. లేదండి, నేను చూడట్లేదు. వీడియోస్ ఎందుకు మరి మీకు ప్యాషన్? పిచ్చి లైఫ్ లో మనం ఎంజాయ్ చేసే పనే చేయాలండి, లేదంటే చావాలి. అందుకేనా రక్త చర్యలు కోసేసుకుంటారు అన్ని. ఇలాంటి వాళ్ళ కోసం అప్పుడప్పుడు లవ్ బిచ్చగాడికి పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంటుంది. నార్మల్గా బిచ్చగాడికి ఎట్లాగో ఆకలికి ఉంటుంది. ఒక పర్సన్ వస్తాడు, ఆ పర్సన్ దగ్గర డబ్బులు పెట్టడం నేను చూస్తా. అది కట్ చేస్తే దానికంటే ముందు నన్ను గుర్తుపడతారా, అసలు నేను ఈ వేషంలో నేను బిచ్చగానే నన్ను గుర్తుపడతారా అన్న డబ్బా కాడికి పోతే 1 రూపీ చేతిలో పెట్టింది నాకు. అంటే నువ్వు నిజంగా యాక్షన్ కోసం బిచ్చగాడిలాగా వెళ్ళిన సంచి పట్టుకొని బనిని చింపుకొని ఫీమేల్ వేషం వేసినప్పుడు కూడా నువ్వు మొగనిరా, మొగని లెక్కుడు ఆడదాడు వేషం మీదకి వేస్తున్నావురా. చీర కట్టుకొని చేస్తాడు వాడు, అంత చక్కగా టైప్ తయారవుతున్నా. అంటే మీకు మెయిన్ రోల్ ఇస్తాం, మీకు ఇట్లా ఇస్తాం, ఇట్లా కనబడతారు మీరు స్క్రీన్లో. ఇది వెబ్ సిరీస్ లైక్ ఆహాలో రిలీజ్ అవుతుంది, దాంట్లో రిలీజ్ అవుతుంది అని చెప్పి మమ్మల్ని రివర్స్ మనీ అడిగేది, పైసలు అడిగేది. మా దగ్గర మళ్ళీ చాలా అయినాయి. అప్పుడు చేతిలో ఫోన్ లేకపోయి ఉండే, జస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్. ఫ్రెండ్స్ ఉండే ఇలా లైక్ చుక్కీ అని, దేవర్ చందు అని, ఇట్లా చాలా మంది ఫ్రెండ్స్ ఉండే. అంటే యాక్టింగ్ లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అది నా మనసుకి నచ్చింది. లిటరల్లీ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్ళేకి ముందుకు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అఖిల్ సార్ తక్కువ ఉంటాడు కదా, 12 hours 500 ఇచ్చేది క్యాటరింగ్కి వెళ్తే. ఆ క్యాటరింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 month కడితే 1 month జిమ్ చేసుకోవచ్చు కదా అని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని జిమ్ చేసుకొని ఆయన టాటా ఇక్కడ వేయించుకున్నాను, టాటా కూడా వేయించుకున్నాను. పుష్ప రీల్కి కూడా నేను జస్ట్ నార్మల్గా షేర్ చేస్తే మంచిగా చేసినామని కామెంట్ కూడా పెట్టాడు. ఒక్కసారి నేను సినిమాలో కనిపించినప్పుడు మా మమ్మీ డాడీ నన్ను చూసి గర్వంగా ఫీల్ అయితే అది నాకు చాలు మేడం, ఇంకా నేను చచ్చిపోయినా పర్లేదు అన్న. ఆయనగా ఆయన ఏడుస్తున్నాడు, నా ముందు కూర్చున్నాడు. మీరు ఆయనకి సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా మీరు గర్వపడేలాగా మాత్రం లక్కీ అవుతాడు. అంటే నేను ఇప్పటి వరకు ఎవరైనా వీడియోస్ చేయడం కానీ లేదా ఇట్లా యాక్టర్ అయిపోవాలి అన్న వాళ్ళని నేను చూశాను, కానీ ఇలా యాక్టింగ్ కోసం పిచ్చిగా ఏడ్చే వాళ్ళని, దాంట్లో ఇంకా ప్రాణం పెడుతున్నాం అంటారు చూడు, ఆ నెక్స్ట్ మూమెంట్ నువ్వు అది చేస్తే చచ్చిపోతావురా అన్నా కానీ అది యాక్టింగ్ కదా నేను చేస్తా అనే టాలెంట్ లక్కీ దగ్గర ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ యాంకర్ రేఖ. ఈరోజు నాతో పాటు ఉన్నారు లక్కీ వరంగల్ టీమ్ అనమాట. సో వాళ్ళ గురించి చెప్పాలి అని అంటే అరే మేము ఎక్కడ చూడలేదే అని అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళ వీడియోస్ చూస్తే నాకు తమిళ్ రాదు, కానీ ఈరోజు నేను నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది.
యాక్టింగ్ మామా, యాక్టింగ్ ఇరుకు అంతేనా? డైలాగ్స్ సూపరు, ఎడిటింగ్ పిచ్చి. ఇంకా వాళ్ళని చూస్తే మీరు అంటారు, వాళ్ళ రీల్స్ చూస్తే ఇంత అబ్బా అసలు ఒక చిన్నపాటి సినిమా థీమ్లో ఉంటారనమాట. కానీ ఎందుకు ఫేమస్ అవ్వలేదు అని అడిగితే అది మొత్తం మీరే చేశారు అని అంటే అలా అనమాట. అయితే మీరేం చేయలేదు, కాకపోతే వాళ్ళని నేను తీసుకురావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చేసే వీడియోస్ వెనకాల ఎంత కష్టం ఉంది అసలు ఇదంతా చూడాలని, అండ్ అలానే వాళ్ళతో మాట్లాడి అసలు ఈ హిస్టరీ ఏంటో తెలుసుకోవాలని నాకు అనిపించింది. నేనైతే నిజంగా ఫిదా అబ్బా వాళ్ళ వీడియోస్ చూసి. ఇలా కూడా ఉంటారా రే, ఎవరన్నా పట్టించుకోండి, మూవీస్లోకి తీసుకోండి అని అడగాలనిపించింది. సో ఇంత చెప్తున్నానంటే వాళ్ళు ఎవరో చూడాలి కదా, వాళ్ళ వీడియోస్ కూడా మీకు తెలియాలి కదా. మరి మాట్లాడేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. వై సో సాడ్? నేను ఎంత బాగా మీ గురించి చెప్పాను, మీరు అంటే ఎలా చెప్పండి? జోష్ లో ఉండాలి కదా. సూపర్ కదా, చూస్తుంటే తెలిసిపోతుంది చాలా సూపర్ గా ఉన్నారని. సో లక్కీ అని చెప్పాను, మీ పేరు లక్కీ, మీరు రోహిత్ జయరాజ్. సో ఫస్ట్ నీ గురించి మాట్లాడుకుందాం. ఏం చేస్తూ ఉంటారు, ఏం చదువుకున్నారు, ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నారా, ఖాళీయా, లైక్ వీడియోస్ ఒక్కటేనా? అంటే ఇప్పుడు నేను ఎంబీఏ చేస్తూ ఇది టైంని బట్టి రీల్స్ తీస్తుంటాను, అది మేనేజ్ చేసుకుంటాను. ఓకే, మీరు? నాది డిప్లొమా కంప్లీట్ అయిపోయింది, హోటల్ మేనేజ్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు నాది గార్మెంట్ షాప్ ఉంది వరంగల్లో, అండ్ టైల్ షాప్ ఉంది. నేను సెకండ్ ఇయర్ అక్క, ఇప్పుడు డిగ్రీయా? ఇంటర్ సెకండ్ ఇయర్. లైక్ క్యూట్ స్మాల్ బాయ్. ఇంటర్ సెకండ్ ఇయర్, ఇటు స్టడీస్ ఇటు వీడియోస్. ఎందుకు మరి మీకు ప్యాషన్? పిచ్చి. ఓ షిట్, ప్యాషన్ అంటే కాదు, పిచ్చి. అది ఇష్టం కూడా కాదు, అందుకేనా రక్త చర్యలు కోసేసుకుంటారు అన్ని పిచ్చి అని? ఓకే, ఎందుకు అనిపించింది రీల్స్ చేయాలి, లైక్ అంటే యాక్టింగ్ లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు అంటూ ఉంటారు కదా, మనసుకి నచ్చింది ఒకటే చేసుకుంటే మనకి ఉంటది అని. అది నా మనసుకి నచ్చింది, అంటే మనకి ఇష్టమైనది చేసుకుంటాను కదా, మన దాంట్లో కనబడుతుంది మన కష్టం అనేది అని. మీరు? డైరెక్షన్ డిపార్ట్మెంట్, మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్. స్కిట్స్ రాస్తుంటాను నేను, స్టోరీస్ కూడా, మూవీ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర, చాలా రాసాను. ఆ బుక్ ఇంటి దగ్గర ఉంది, నేను చాలా రాస్తాను. చేయవలసింది రోట్ అంటే చదివేసి చెప్తూ ఉండేదాన్ని. చాలా ఉండేది, లవ్ స్టోరీ ఉంది, హర్రర్ మూవీస్ చాలా రాసుకున్నాను నాకు నేను. హర్రర్ అన్నారు కాబట్టి నాకు పిచ్చి హర్రర్ సినిమా అంటే తర్వాత మాట్లాడతాను. మీరు? స్క్రీన్ మీద కనబడాలి చిన్నప్పటి నుండి ఒక ఆశ. ఓకే, మిమ్మల్ని చూస్తే నాకు స్క్రీన్ మీద కనపడాలంటే ఒక యాక్టర్ గుర్తొస్తున్నాడు, అప్పట్లో ఇంతే పొట్టుగా ఉంటాడు. ఒక్కసారి చెప్పవా, వాయిస్ ఎలా ఉంటుందా? అన్నా, స్క్రీన్ మీద ఒకసారి కనబడి నెక్స్ట్ మినిట్ చనిపోయినా ఏం కాదు, అంత పిచ్చి. అంత పిచ్చా? ఒక్క నిమిషానికి నన్ను భయపెట్టాడు తెలుసా. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నావు కదా, దీన్ని ఒకవేళ నేను బిగ్ స్క్రీన్ నేను వేసాను అనుకోండి, బిగ్ స్క్రీన్ లో వచ్చాను, చచ్చిపోయాను అనుకోండి, అన్నీ పట్టుకుంటారు మీ మమ్మీ డాడీ వచ్చి నువ్వు ఎందుకు వేసావు అని. ఓకే, జోక్స్. బట్ మీరు చాలా బాగా ఉన్నాయి మీ వీడియోస్. లైక్ ఎలా అంటే నాకు నిజంగా ఒకరిని ఇంటర్వ్యూకి తీసుకొచ్చి పొగుడుతున్నా అని కాదు, నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి తెలుసా. కాకపోతే నువ్వు చేసేది అంతా ఎలా అంటే లైక్ యాక్షన్ అంటారు కదా, ఎక్కువ అవే ఉంటాయి కదా, థ్రిల్లింగ్ టైపు అన్నీ అవే ఉంటాయి. సో అవి చూసినప్పుడు నాకు అనిపించి ఎందుకు ఇంత భయపెడుతున్నాడు జనాల్ని అని. అంటే అట్లా కాదు, ఇప్పుడు లవ్ వీడియోస్ చేస్తే లవ్ మూడ్లో ఉండి చేయాలి, యాక్షన్ వీడియోస్ ఉన్నప్పుడు యాక్షన్ గెటప్ లో ఉండి చేయాలి. అంటే నువ్వు యాక్షన్ ఫ్యాషనిస్ట్, నవరసాలు అంటారు కదా, నవరసాలు అంటారు కదా, అవన్నీ ఉండాలి ఒక యాక్టర్ అన్నప్పుడు. ఓకే, అవి ఉంటేనే కదా. సో మీరు ఎలా మొత్తం ముగ్గురు వరంగలే? ఫ్రెండ్సా? అంటే నాకు సపోర్ట్ చేస్తాడు ఇట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో, మామ ఇట్లా యాక్టింగ్ లో కావాలి ఫ్రెండ్స్ ఉన్నారు తీసుకొని వస్తాడు. ఓకే, అయితే ఫ్రెండ్స్ కాదు, తెలుసు. ఎలా మరి కనెక్ట్ అయ్యారు? మామ రిలేషన్ అవుతాడు, మామ అయితే అల్లుడు అవుతాడు. మామ అల్లుడు, కూతురునిస్తావా మరి? ఆయన పుట్టే వరకు వెయిట్ చేయరాదు మరి? గర్ల్ ఫ్రెండ్ ఉంది లేదా? ఏ ఉండే ఉంటలే, ఎందుకు? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్ లేదు. గర్ల్ ఫ్రెండ్సే ఉన్నారు, అంతే. ఫ్రెండ్సే. ఓకే, నీకు? అలాంటి ఉండే ఉంటారు, చెప్పవచ్చు కదా. కాలేజ్ ఇంటర్
అవి పెట్టుకుంటే ఎందుకు మనకు కాను ముచ్చట. అయ్యయ్యో ఏంటి మీరు ఏదో పెద్ద ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసా, మీరు ముగ్గురు జీవితంలో అంతా చూసేసాం రా బాబోయ్ వద్దు అని. ఇది కరెక్ట్ అంటే చూస్తాం కదా, ఎందుకు మనం అనుకునేది చేయలేము కదా. ఓకే ఎందుకు అంతే, అమ్మాయి పక్కకు ఉందంటే మనం ఏం చేయలేం. ఫస్ట్ అనుకున్నది ఏం చేయగలదు. పక్కకున్నా కదా మీరు నాతో డిస్టెన్స్ ఉన్నది కదా, ఇది వేరు. పక్కకుండా అమ్మాయిని మెయింటైన్ చేయడం వేరు. అమ్మాయి పక్కకు ఉందనంటే ఇప్పుడు ఆమె ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఆమె రిటర్న్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలి. లేదు నాకు ఇప్పుడు ఇక్కడ వర్క్ ఉందనంటే నీకు ఎప్పుడు అదే పిచ్చాను అందులోనే ఉండిపో, నువ్వు అవసరం లేదు నాకు అని చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళతో మనకు గొడవ, అది ఆ టెన్షన్ లా ఇది చేయలేం. ఫస్ట్ అదే టెన్షన్ లా మనం ఏం చేసేది తెలియదు, దీనికి అలవాటు అవుతాం, తాగుతాం, అవసరమా అందుకని చెప్పేసి మొత్తానికి ఒక దెబ్బ గట్టిగా తగిలింది, పక్కకి నెట్టేసుకున్నాం, మన ప్లేస్ లో మనం కంటిన్యూ చేసుకుంటున్నాం. డైరెక్షన్ అన్నారు కదా, నిజంగా అదే థీమ్ లో చెప్తున్నాడు ఆయన అంతా. ఇక్కడ ఎదురుగా అమ్మాయి ఉన్నింది, నన్ను కూడా ఇన్సల్టింగ్ చేస్తున్నారు మీరు. ఇన్సల్టింగ్ అని లేదు, ఇప్పుడు నడిచేది అదే ఉంది సమాజంలో, చూస్తున్నారు కదా మీరు కూడా. లేదండి నేను చూడట్లేదు, బికాస్ ఆమె గర్ల్ కాబట్టి నేను అసలు ఒప్పుకోను. కొంతమంది, అందరని కాదు కొంతమంది ఉన్నారు అట్లా, అందరిని మాత్రం అందరినీ అనలేము. అనలేం కాదు, కొందరు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు మొత్తానికే మంచి వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక్కరిని ఇద్దరిని ముగ్గురు నలుగురు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా అని చెప్పి సింగిల్ ఒక్కనే మెయింటైన్ చేసుకుంటా వాడు కొట్టినా తిట్టినా వాడే నాకని చెప్పేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ క్యూట్ బాయ్ కి చాలా గుండెకి బాగా గుచ్చుకున్న విషయం జరిగినట్టుంది, అందుకే ఇట్లా మనసులోంచి మాట్లాడుతున్నాడు మాటలు, అంతేనా? అంతే. ఓకే నువ్వు లక్కీ? నాకంటే నీకేం లేరు కదా, వద్దులే పాపం. అదా మీ మామని చూసిన తర్వాత మళ్ళీ పిల్లనివ్వడు, ఎందుకు వచ్చింది ఇదంతా. దెన్ మీరు చేస్తున్న రీల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? 2019 ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయినాక మామ వద్దు వద్దు అంటే నాకు ఇంట్రెస్ట్ లేకుండానే హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ చేసాడు. ఓకే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అన్నప్పుడు ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్ లెక్క ఉండాలి. లైక్ స్మాల్ హెయిర్ కట్, మిస్టచ్, క్లీన్ షేవ్, అది నాకు నచ్చకపోయేది. అంటే నార్మల్గా నేను బిఎడ్ తోటి ఉన్నప్పుడు కొన్ని ఫొటోస్ దిగితే హీరో లెక్క ఉన్నావు, మంచిగా ఉన్నావు, వాళ్ళు వీళ్ళు బయట అంటుంటే నేను ఎందుకు ట్రై చేయొద్దు అనేది నాకు మైండ్లో తగిలింది. అప్పటి నుంచి నార్మల్గా మిర్రర్ మీద ముంగట పెట్టుకుని టిక్ టాక్ లైట్ చిన్నది అదే పెట్టుకొని రీల్స్ తీస్తుండే. కొంచెం కొంచెం వ్యూస్ వచ్చి అది ఓకే అయిపోయింది. అప్పుడు చేతిలో ఫోన్ లేకపోయి ఉండే, జస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్. ఫ్రెండ్స్ ఉండే ఇలా లైక్ చుక్కీ అని, ఇంటి దగ్గర రాజేష్ అని, దేవర్ చందు అని, ఇట్లా చాలా మంది ఫ్రెండ్స్ ఉండే. ఇంకా చాలా మంది ఉన్నారు మా లైక్ యాక్టర్స్, మేము ముగ్గురమే వచ్చినాం. ఇంకా వరంగల్లో చాలా మంది, మీ రీల్స్ లో చాలా మంది చూసాను నేను, చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు బికాస్ ఆఫ్ ఫేమ్. ఏ ఫేమ్ లేదు ఎవరికి, ఆ ఫేమ్ లేకపోయేసరికి ఎవరు బయటికి రావట్లేదు. కానీ ఆ కష్టం ఎవరిది అనేది బయటికి రాదు. ఇప్పుడు నా వీడియోలో ఒక్కరే మీరు చూసినా నేను అంటే నా వీడియోలో కష్టం, ఏ ప్రొఫైల్ ఓపెన్ చేసినా నాకు కష్టం కనబడుతుంది. అట్లా అయితే ఒక్క వీడియో చేస్తే మీకు ఎంత టైం పడుతుంది? 1 డే పోతుంది. సపరేట్ ఒక రోజు పెట్టుకోవాలి దానికి, ఒక రోజు పెట్టుకోవాలి దానికి సపరేట్. అంత కన్సిస్టెన్సీ తోటి, అంత డెడికేషన్ తోటి చేస్తాం. ఇప్పుడు నార్మల్ గా ఏదో లవ్ రీల్ అంటే నార్మల్ గా ఒక 3 seconds 30 seconds 60 seconds ఉంటుంది, అది ఒక 1 minute లో అయిపోతుంది. కానీ ఒక డెడికేషన్ తోటి నా యాక్టింగ్ కనబడాలి వీడియోలో అని అంటే మినిమం 4 hours 5 hours పడుతుంది. అది రీల్ తీస్తుంటే కూడా మిస్టేక్ ఏదైనా కొంచెం అటు ఇటు ఉన్నా కానీ దాన్ని మళ్ళీ తీపియడమే. నా లైఫ్ లో ఇంకా ఒక కంటెంట్ రీల్ గట్టిగా పెట్టుకున్న తర్వాత, ఆ రీల్ తీసిన తర్వాత ఒక్క స్క్రిప్ట్ ఒక్కటే, జస్ట్ ఒక సీన్ మిస్ అయినందుకు వీడియో మొత్తం డిలీట్ చేసిన. ఒక సీన్ లేకపోయినందుకు ఎడిటింగ్ లో ఇబ్బంది అవుతుంది, ఆ సీన్ లేకపోయినందుకు వీడియో మొత్తం డిలీట్ చేసేసిన. మరి 1 day అంతా వేస్ట్. 2 days తీసిన అది. 2 days. ఓకే ఎందుకు లక్కీ, ఎందుకు ఇంత ప్యాషన్ నీకు? అది ఇక్కడ టచ్ అయింది మేడం, ఆ యాక్టింగ్ అనేది. స్టడీ ఓకే, అది జస్ట్ అట్లా పక్కకున్నది, దాన్ని మొత్తం పక్కన పెట్టలేదు. స్టడీ పరంగా కొంచెం మైండ్ ఉంది ఓకే, కానీ ఇష్టం మొత్తం ఇక్కడే ఉంది. ఇష్టం అంతా ఇక్కడే ఉంది, అందుకే ఇటే వచ్చేసా. దాన్ని మరి ఏమన్నా ఎర్న్ చేస్తున్నావా ఇక్కడ నుంచి? ఇప్పుడైతే లేదు మేడం. మానిటైజేషన్ యూట్యూబ్ ఛానల్ కూడా అది 25K సబ్స్క్రైబర్స్ అనేది జస్ట్ పేరుకే ఉంది. ఒక రీల్ 10 mm పడ్డది షార్ట్, అది మానిటైజేషన్ కాదు, జస్ట్ ఎలిజిబిలిటీ అయిపోయింది. అది మానిటైజేషన్ కాలే, ఏం కాలే, రీల్స్ అయితే పెడుతున్నా అంతే. ఒక 6 months ఫోన్ లేదనేసి పక్కన పెట్టి 6 months డాడీని గట్టిగా అడిగితే వీడి తిండి కూడా తినలే మేడం. నేను ఒక 10 days ఇంట్లో లొల్లి పెట్టుకున్న, అంతా వాళ్ళు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఫోర్సబుల్గా నాకు ఇష్టం లేకున్నా కూడా నేను ఇంటర్లో డిగ్రీలో వాళ్ళు వెళ్ళమని చెప్పేది, పనికి వెళ్ళు, చెల్లె మ్యారేజ్ అయింది, ఇంట్లో వెళ్తలేదు అన్నా కూడా అది వెళ్ళకపోయేది. నేను ఎందుకు ఇంత పెయిన్ ఫీల్ అవుతూ ఎందుకు చేయడం? అంటే ఏదన్నా ఇష్టం అన్నావు, ప్యాషన్ అన్నావు, కరెక్టే.
వై ఎందుకు ఇంత పెయిన్ తీసుకుంటే ఎందుకు చేయడం? ఇక అంతే మేడం, అదొక పిచ్చి. ఓకే. నార్మల్గా ఒక పుష్ప గెటప్ వేసి అది స్టోరీ పెట్టుకుంటే ఒక 10-15 టైమ్స్ అల్లు అర్జున్కి ట్యాగ్ చేసిన, జస్ట్ ఒక లైక్ కొట్టినందుకే నా బర్త్డే అయినంత సెలబ్రేట్ చేసుకున్నాను నేను, జస్ట్ ఒక లైక్కి. ఎందుకు వై నా క్వశ్చన్ అదే. పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోతుంది వాడికి. వాడు పడే కష్టం అట్లుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు వాడు వీడియో చేస్తాడు, ఆటో నగర్ పోతాడు, ఆయిల్ పూసుకుంటాడు, బ్లడ్ పూసుకుంటాడు, ప్రతి ఒక్క వీడియోకి ప్రాణం పెట్టి చేస్తాడు. కానీ ఫాలోవర్స్ లేరు, చూడట్లేదు, ఎందుకు నాకు ఫేమ్ రావట్లేదు, అసలు ఏమవుతుంది, అసలు నేను ఇలా ఉంటానా లేనా అన్న హోప్ తోటి వాడు ఉండేది. ఏమైతే అది అయింది, వస్తే వచ్చింది, లేకపోతే లేదు, నేను చేస్తా అని కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు కన్నా వస్తా పైకి అన్న థాట్ ఉన్నది వానికి, అంతే. ఈ జుట్టుని చూసి కొంతమంది మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అవసరం నీకు జుట్టు అని. ఇంట్లో మమ్మీ డాడీ కూడా, బయట కూడా ఎట్లుందనంటే వీడియో చేస్తున్నానంటే అరే వాడు వీడియో చేస్తాడు ఏమొస్తుంది తీసి పడేసినట్టు. అదే ఇప్పుడు ఒక పొజిషన్కి వస్తే అరే వాడు మన ఊరోడు మన దగ్గర చేస్తాడు. అది ఇప్పుడు కొంచెం ఇట్లా వస్తున్నాడు కదా, వస్తుంటే ఇప్పుడు అందరు అనుకుంటున్నారు అరే వీడు వీడియోలు బాగా చేస్తాడు, బాగానే ఉన్నాడు, ఇప్పుడు వాడు ఏదో రోజు ఒక రోజైనా యాక్టర్ కాడా అన్న థాట్స్ వాళ్ళకి వచ్చినాయి. అదే ఇదివరకు వీడియో చేస్తుంటే అరే వాడు ఏమున్నారా రోడ్డు మీద వీడియో తీసుకుంటా తిరుగుతాడు, వాడితో ఏమొస్తుందిరా, వాడితో ఎందుకు ఉంటానని చెప్పేసి అన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాడు ఒక పొజిషన్ పోతానరా, వాడు చూడు ఎట్లా చేస్తాడన్న అనే వాళ్ళు కూడా ఉన్నారు. వీనికి ఎంత ఏదేమైనా సపోర్ట్గా మేము ఉంటున్నాం. గ్రేట్, మీరు గ్రేట్ నిజంగా. ఎందుకనంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా కాను ఎంతవరకు చేస్తారు? అవును, ఒక నెల, 2 నెలలు, లేదా 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు. కానీ ఈ ఇయర్స్ దగ్గర 3 years అంటున్నారు కదా మీరు. ఇన్ని డేస్ కూడా మీరు ఆయనతో ఉన్నారు అని అంటే ఈ వీడియోస్ కోసము గ్రేట్. ఒక్క రూపాయి కూడా ఎర్నింగ్ కాకుండా ఎవరు ఉండరు, ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరు ఉండరు. ఎందుకంటే మీ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, తిడతారు, ఎందుకు మీకు అవసరమా అని. దాని మీ ఇంట్లో నుంచి ఎలాంటి ఏం రాదు, ఇంట్లో నుంచి ఏం రాదు మాకు సైడ్ నుంచి. అసలు ప్రాబ్లం అనేది ఏముండదు. వచ్చిండా మేము ఈ రోజు బయటికి వెళ్ళామంటే మా ఇంటి దగ్గర నుంచి ఫోన్లు కూడా రావు. 2-3 రోజులకు ఇంటికి వెళ్ళినా కూడా వాడే వస్తాలే అంతే. ఎందుకంటే వాడు పిచ్చిలు ఉంటాడు, అటు పోయి వాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, మనకు టెన్షన్ వద్దు అంతే. ఏటన్నా మేము వెళ్ళినామంటే కథం ఇక మేము అటే ఉంటాం. ఒక 2-3 days పై వీడియో చేసుకొని నిమ్మలంగా ఇంటికి వస్తాం. అప్పటి వరకు మనం డిస్టర్బ్ కూడా ఎవరు చేయాలి. దాన్ని ఎలా హౌ మనీ ఎలా? ఇప్పుడు నాకు షాప్ ఉంది, ఆ షాప్తో నాకు ఎర్నింగ్స్ వస్తూనే ఉంటాయి. ఎటన్నా అవసరం ఉన్నదంటే 1000-2000 కావాలంటే సరే ఇస్తున్నా అని చెప్పి ఫోన్ పే కట్టేస్తాను. సూపర్. అది లిటరల్లీ ఇప్పుడు ఏ జాబ్ చేయట్లే. చెల్లి మ్యారేజ్ అయినాక ఒక 6 months ఏదో చార్టెడ్ అకౌంట్ అది మామే చేస్తాడు, ఆయన దగ్గర సిస్టమ్ వచ్చు కాబట్టి ఒక 6 months చేశారు. అక్కడ నేను వర్క్ చేస్తున్నా కూడా ఏ మూవీ ఓపెన్ చేసినా ఏది రియలిస్టిక్గా కనబడ్డా, ఏది మూవీస్ నుంచి చాలా నేర్చుకున్నా. చాలా మూవీస్ చూసిన ఇట్లా నేను చేస్తా, ఇట్లా నేను చేయగలుగుతా అని నాకు అనిపించినప్పుడు నేను చేస్తా, నేను చేయగలుగుతా, నేను చూపించుకుంటాను నాకు అన్నప్పుడు నేను ఎందుకు చేయద్దా మూవీ, అట్లా ఎందుకు తీసుకోవద్దని ఇది నేర్చుకొని మరీ తీసిన. ఆ జాబ్ చేస్తున్నా కూడా నాకు ఏదైనా వీడియో కనబడితే ఇట్లా నేను చేయగలుగుతా కదా, నా దగ్గర ఈ స్కిల్ ఉంది కదా, నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు బయటికి చూపించుకోలేనని చూపించుకున్నా. బయటికి ఆ జాబ్ కూడా మానేసిన, ఇంట్లో తిట్టిళ్ళు అయినా భరించిన. చెల్లి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లిటరల్లీ నేను ఏం జాబ్ చేయట్లే. క్యాటరింగ్స్ ఉంటాయి కదా, ఆ క్యాటరింగ్స్కి వెళ్తా. 4500 EMI, 2500 ఇది మొబైల్, అది EMI కట్టుకుంటాడు క్యాటరింగ్స్కి వెళ్ళుకుంటా. మార్నింగ్ 10 నుంచి 3:30 వరకు, అది 3:30 నుంచి నాకు 5 వరకు 3 hours దొరుకుతుంది. ఆ 3 hours నేను ఒక రీల్ తీసుకోవాలి, డైలీ ఒకటి అప్లోడ్ చేస్తా. ఆ 3 hours ఒక రీల్ తీసుకోవాలి. సండే వస్తే సండే మొత్తం నాకు ఫుల్ డే మొత్తం వీడియోస్కి అయిపోతుంది. వీక్లీ నాకు ఒక సండే ఒకటే దొరుకుతుంది. డైలీ కాలేజ్. క్యాటరింగ్స్ ఉంటే సార్కి కాల్ చేసి సార్ ఈరోజు ఇట్లా సార్ కాలేజ్కి రావట్లేను, నీ రీజన్ ఏంటిది, సార్ ఇట్లా క్యాటరింగ్కి వెళ్తున్నా సార్, పనికి వెళ్తున్నా సార్ అని చెప్తే సరేనా అంటాడు. అంటే నువ్వు క్యాటరింగ్ చేస్తున్నావు, ఇటు కాలేజ్కి వెళ్తున్నావు, ఇటు ఇది చేస్తున్నావు. వావ్, ఇంత మేనేజ్ చేసుకుంటున్నావు. యాక్టింగ్ అంటే పిచ్చి నీకు, అంతే. ఇంకా ఇక ఏం చెప్పలే, పిచ్చి నీకు. సండే రోజు వాడు తినడం అనేది ఏం లేదు. వీడికి లీటర్ అన్నం కూడా తినా. బాటిల్స్ అన్ని బయట 20 rupees పెడితే వాటర్ బాటిల్ అవుతుందని అది ఇంట్లోకి వెళ్ళి మమ్మీ బాటిల్స్ ఉంటే ఆ బాటిల్స్ మొత్తం డిక్కీలు వేసుకొని వెళ్తా. ఆ వాటర్ తోటే ఉంటా. వచ్చిన నాతో ఫ్రెండ్స్ అయినా కానీ వాళ్ళు ఏదైనా కావాలంటే అది ఇప్పిస్తా వాళ్ళకి. ఒక 100 rupees 200 rupees పాకెట్లో పెట్టుకుంటా, ఆ బాటిల్స్ తోటి వెళ్తాం. ఓకే, మరి ఫోన్ అన్నావు కదా EMI కడుతున్నాను అని. నేను మీ వీడియోస్ క్లారిటీ చాలా బాగుంటుంది.
యాపిల్ తీసుకున్నారు. హౌ మరి ఎలా ఎంత దానికి? ఓకే, అది ఎలా పే చేస్తున్నారు? మంత్లీ ఈఎంఐ అంటే ఇప్పుడు మొన్న అమెజాన్ ఆఫర్స్ అని పెట్టిల్లు కదా, యాపిల్ ఆఫర్స్ అని. యాపిల్ ఆఫర్స్ అప్పుడు జీరో డౌన్ పేమెంట్ పెట్టి తీసుకున్నా. చాలా ఎట్లా కట్టాలి ఇటు మమ్మీ వాళ్ళు తిట్టేది, మంత్ ఎండ్ రాగానే అక్కడ బైక్ ఈఎంఐ, ఈ మంత్ ఎండ్ రాగానే ఇది 7,000 కట్టాలి. 7,000 ఎట్లా? డాడీకి తెలియకుండా వెళ్ళేది. ఎటు పోతున్నారంటే కాలేజీకి వెళ్తున్నా, నైట్ కాగానే ఎటు పోతున్నారు అని అంటే షూటింగ్కి వెళ్తున్నా. రీల్స్ వాళ్ళు షూటింగ్ అని చెప్పేది. ఇక నార్మల్గా రీల్స్ అని అంటే తిడతారు అనేసి షూటింగ్ అని చెప్పేది, జస్ట్ షూటింగ్ అని చెప్పేది అంతే. వాళ్ళు అడగకపోయేది ఏవి మరి వీడియోస్ అది అని. నా ఇన్స్టాలో చూసేది, డాడీ చూసేది, మురిసిపోయేది. కానీ సిచ్యువేషన్ వస్తే తిట్టేది. నా కొడుకు చాలా బాగా చేస్తున్నాడు అని. అదొక సిచ్యువేషన్. అయితే ఏ రోజన్నా వీడియోస్ చూసి ఎందుకురా నీకు ఇవి అని అన్నారా? దానికి సపోర్ట్ చేస్తారు. ఈ బాండింగ్ కూడా లేదు ఇప్పటివరకు ఫాదర్ తోటి. లిటరల్ ఈరోజు పోవడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు వరంగల్ నుంచి రావడానికి. నేను కార్ తీసుకొని దారా అని చెప్పేసి తీసుకొని వచ్చిన. చూసారా, లైక్ మనం ఫ్రెండ్షిప్ ని చూస్తూ ఉంటాం కదా, కానీ ఇలాంటి ఫ్రెండ్షిప్ లైక్ మామ అల్లుడు తన నిజంగా నేను మీకు వీడియోస్ పక్కన పెడతాను, ఒకసారి చూడండి. ఎంత బాగుంటుందంటే మీరు అనుకోవచ్చు ఫేమ్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తారు, అలా అని కాదు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని మేము బయటకు తీసుకురావడానికి చూస్తాం మా ఆదాన్ టీవీ తరపున. సో అలానే ఈరోజు లక్కీ వాళ్ళ టీం వచ్చారు. లక్కీ వీడియోస్ అయితే లిటరలీ చించేస్తాడబ్బా. నేను నిజంగా చెప్తున్నాను సీరియస్గా, ఇది జోక్ కాదు. ఏదో మిమ్మల్ని కూర్చోబెట్టి మీ ముందు పొగిడేయాలని కాదు, తన కన్నీళ్ళ రూపంలో తన బాధ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు. తప్పకుండా లక్కీ నీ వీడియోస్ ఇంకా చాలా 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 పైకి వెళ్తాయి. ఇప్పుడు కొంచెం నవ్వచ్చు కదా మా కోసం, ఎందుకంటే ఏడుస్తున్నా. మన కష్టం చూసినాం కాబట్టి లిటరలీ మాకు కూడా ఎట్లా ఉంటే చూస్తారు. ఒక హీరో అని ఎట్లా అంటారు, వీడు యాక్టింగ్ చేయగలుగుతాడు అని ఎట్లా అంటాడని. బిగ్ బాస్ అఖిల్ సార్ తక్కువ ఉంటాడు కదా, ఆయన అంటే ఆయన బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేసేది, లైక్ ఓట్స్ వేయించి ఇట్లా ఉంటే అవుతారు కావచ్చు అని జిమ్కి వెళ్ళేది. 1 డే 500, మంత్కి 500 అంటే 1 డే వెళ్తే నాకు 500 వస్తాయి. క్యాటరింగ్కి వెళ్తే 500 ఇచ్చేది. 5-6 మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 10 వరకు 12 hours 500 ఇచ్చేది క్యాటరింగ్కి వెళ్తే. ఆ క్యాటరింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 month కడితే 1 month జిమ్ చేసుకోవచ్చు కదా అని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని జిమ్ చేసుకొని ఆయన టాటా ఇక్కడ వేయించుకున్నాడని టాటా కూడా వేయించుకున్నా. అంటే ఇట్లా చూస్తే కొంచెం మంచిగా కనబడుతుంది కావచ్చు, చూస్తారు కావచ్చు అని బాడీ వేయించుకుంటా, ఇట్లా టాటూలు వేయించుకుంటా. సరే ఓకే, ఇట్లనే ఏం చేస్తే కొంచెం ఆయన అవుతారా అని. శివుడు అంటే భక్తి, ఇక్కడ ఏదో వేయించుకోవాలని కాదు, ఆయన వేయించుకున్నాడని ఆయన వేరేది వేయించుకున్నాడు. ఓకే, నాకు శివుడు ఇష్టం కదా, ఇక్కడ వేసుకుంటే ఇది ప్లేస్లో వేసుకుంటా అని శివుడు వేయించుకున్నా. సో ఖచ్చితంగా నువ్వు ఇంకా చాలా చాలా పైకి వెళ్తావు. ఒక్క మూమెంట్ అంటాం కదా, ఆ ఒక్క మూమెంట్ కోసం వెయిట్ చేయి. అప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఖచ్చితంగా రీచ్ అవుతావు లక్కీ. నువ్వు ఏడవద్దు, ఇంకా ఎఫర్ట్స్ పెట్టు. 1 year 2 years 3 years 4 5 years అయినా పెట్టు. కానీ 1 day వస్తుంది, ఆ డే మాత్రం నిన్నెవరు పట్టుకోలేరు. ఇదేగా మేడం, ఇప్పుడు నార్మల్గా నేను తీసిన రీల్స్కి అది ఎంత 2 days కష్టపడ్డా 1 day కష్టపడ్డా రీచ్ రాకపోయినా కూడా రీచ్ వస్తలేదు పక్కన పెట్టేసేయాలని కూడా కాదు, అది వచ్చినా రాకపోయినా ఇంకా కష్టపడితేనే ఉంటాను నేను. నీ రీల్స్లో అన్ని ట్రెండింగ్లో కంటే ఇవి ఖచ్చితంగా మూవీస్లో వచ్చే ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటావు కదా. బై ఎందుకు నువ్వేమన్నా లవ్ ఫెయిలియరా? ఎందుకు ఆ రక్తం ఏంటి? ఎందుకంటే భయపెడుతున్నావు జనాలని? అంటే ఇప్పుడు నాకున్న గెటప్కి యాక్షన్ మూవీసా, సాడా, ఎమోషనల్ ఇవే సెట్ అవుతున్నాయి. లవ్ చేసేవాడు చూడట్లేదు. ఈ గెటప్కి నాకు ఈ హెయిర్కి ఈ బాడీకి అది సెట్ కావట్లేదు. హెయిర్ అన్నావు ఏంటది? మరి కటింగ్ చేయించుకోవచ్చు కదా. కటింగ్ చేయించుకుంటే ఏం చూస్తారు, చిన్న బచ్చన లెక్క కనబడతాను నేను. ఇంత కనబడుతుంది తలకి, అందుకే ఇలా పెంచుతున్నావా? సో దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ అదేనా? కష్టమైన ఇష్టంగా పెంచుతున్నా అని. కష్టమైన ఇష్టం అంటే నువ్వు విలనిజంలోకి వెళ్దాం అనుకుంటున్నావు కదా, అంతే కదా? విలనిజం అని అంటే విలనిజం కాదు, అట్లా చేయగలుగుతా, ఎమోషనల్గా కూడా చేయగలుగుతా. ఎమోషనల్, ఎస్, చాలా చాలా బాగున్నాయి. అవునా, బ్లడ్ నిజం బ్లడ్ ఏంటది? నిజం చెప్పండి, నేను నిజమే అనుకున్నాను. నిజం బ్లడ్ కాదు, కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమలో రోజ్ వాటర్ మిక్స్ చేస్తాం. అది మిక్స్ చేస్తే ఏమైతుందంటే థిక్ అవుతుంది, అది థిక్ అయ్యి రియల్ బ్లడ్ లాగా అనిపిస్తుంది అది. ఓకే, అది. సో కాస్ట్యూమ్స్ ఇది కూడా అడగాలి అనుకున్నా. మీకు ఎక్కడ ఎర్నింగ్స్ అనేవి లేవు, మీరు ఏం జాబ్స్ చేయట్లేదు, కానీ ప్రతి ఒక్క దానికి కాస్ట్యూమ్ వేస్తారు. ఉన్న డ్రెస్ తోనే చేయరు మీరు. ఇక కొన్ని మామ షాప్ లో తీసుకునేది మామ ఇచ్చేది, ఇక కొన్ని కావాలి ఇవి ఖరాబ్ చేయాలి అని అనుకుంటే నార్మల్ గా రోడ్ల మీద చీప్ గా అమ్ముతారు.
వాళ్ళ దగ్గర 100 రూపీస్ 150 రూపీస్ పెట్టుకుంటే కాస్ట్యూమ్స్ వస్తాయి. ఇది ఖరాబ్ చేయాలి, ఇది సెట్ అవుతుంది వీడియోకి అని అంటే వాళ్ళ దగ్గర అవి చీప్గా తీసుకొని అవి ఖరాబ్ చేసేది. ఇక బ్లడ్కి అరే ఇవి ఖరాబ్ అవుతుంది, టీ షర్ట్ ఖరాబ్ అవుతుంది అని అంటే అది రీల్స్లో వాడుకొని అప్పటి వన్ డే వాడుకొని అది ఖరాబ్ చేసేసి వీడియోస్ తీసేది. ఓకే, మీ వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అవి రియలే కదా? సో ఎక్కడ ఇవన్నీ? అవన్నీ మాకు అన్ని వరంగల్. మాకు ఎక్కడన్నా స్పాట్ కావాలి, మాకు ఈ విధంగా ఉండాలనుకుంటే మేము ఆ స్పాట్కి వెళ్ళిపోతాం. అక్కడ చెత్త ఉండని ఏమైనా ఉండని అది క్లీన్ చేసుకొని మా స్పాట్ వరకు అక్కడ చెయ్యాలి అంత ఫిక్స్ అయినాం అంతే. మేము ఆఖరి మేము గడ్డపార గొడ్డలు పట్టుకపోయినా దాన్ని నీట్ గా చేసుకొని ఆ ప్లేస్ లో వీడియో చేసిన తర్వాత బయటకు వస్తాం మేము. అట్లా ఒకసారి మా వారిని కొట్టడానికి వచ్చారు. ఎవరు? అక్కడ విరుపక్ష మూవీ ఉంది కదా, విరుపక్ష మూవీలో అది నేను డైరెక్ట్ కాటికతోటి మొత్తం ఇట్లా ఎక్సెంట్ సోస్ అని రాసుకొని ఇట్లా స్కిల్టన్ సింబల్ వేసుకొని కళ్ళల్లోకి ఇట్లా కాటిక రాసుకొని ఇట్లా పెట్టి అన్నం పట్టుకొని ఇట్లా చేస్తుంటే పబ్లిక్ రోడ్డు పక్కకే, అది ఎంతో లాంగ్ ఉండదు, ఇట్లా చూస్తే ఇట్లా మీకు మాకున్నంత డిస్టెన్స్ అంతే. అది అన్నం పట్టుకొని ఇట్లా చేస్తుంటే చేతబడి చేస్తున్నాడు వీడు అని చెప్పేసి అందరు వచ్చి కొట్టడానికి వస్తే మళ్ళీ మేము ఆపినాం, షూటింగ్ చేస్తున్నాం చూపిస్తే వీడియోస్ అని అంటే తొందరగా పోండి అందరు భయపడుతున్నారు అని అంటే మళ్ళీ వాళ్ళకి బతలాడి మళ్ళీ నైట్ పోయి మళ్ళీ చేసి లోపల నైట్ చేసినాం, బయట డే చేసినాం. ఓకే, మీరు నైట్ షూట్స్ కూడా? నైట్ షూట్స్ ఎనీ టైం రాత్రి 2కి ఫోన్ చేసి షూట్ అని అంటే బ్రష్ కూడా చేయకుండా వచ్చేసే అంత ఉంది వీడికి. అంతే, నిద్రలో లేచి షూటింగ్ అంటే వచ్చేస్తాడు ఇక వాడు, ఏది ఆలోచించాడు. అట్లా నైట్ టైం లో ఒకసారి లేచి నడుచుకుంటూ వస్తుంటే కూడా బండితో సలార్ది వీనితోటే వీడి సపోర్ట్ వల్లనే సలార్ది తీసినాం. యాక్సిడెంట్ కూడా అయింది అట్లా ఈయనకి. నైట్ టైం లో బండి మీద వస్తుంటే టక్కడగా షూటింగ్ టైం అవుతుందని చెప్పేసి వస్తుంటే చీకట్లో అవపడక గుంతలో పడిపోతే ఎగిరి ఎక్కడో పడ్డాడు. చాలా దెబ్బలు తాకినాయి. నీ లైఫ్ స్టైల్ ఏంటి చెప్పు, లక్కి తెలుసుకోవాలని ఉంది నాకు. లైఫ్ స్టైల్ అంటే నా ఎబోట్ ఓపెన్ చేసినా కనబడుతుంది, చచ్చేదాకా ఒకసారైనా స్క్రీన్ మీద ఎక్కడ చనిపోవాలి, బిగ్ స్క్రీన్ కనబడితే చాలు. మా అమ్మ నాన్న చూసి ఆ కన్నీళ్ళు దాటితే చాలు. మరి ఏంటంటారు, మిస్టేక్ ఏంటై ఉండొచ్చు అంటారు? మిస్టేక్ అంటే చాలా మంది ఏదో నార్మల్ గా చేసే వాళ్ళు కూడా మూవీస్ లోకి వెళ్ళిపోతున్నారు కదా, దెన్ ఇంత టాలెంట్ ఉండి వై ఎందుకు అంటారు? మీకేమనిపిస్తుంది? ఇంట్లో సపోర్ట్ లేదు వాడికి మెయిన్ గా. ప్లీజ్ అంకుల్ ఆంటీ చూస్తున్నారా లేదో నాకు తెలియదు, ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత కొంచెం లక్కీకి చాలా చాలా టాలెంట్ ఉంది, కొంచెం మీరు సపోర్ట్ ఉంటే ఆయన ఇంకా 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 పైకి వెళ్తాడు. ఒక్కసారి ఆయన చేస్తున్నటువంటి వీడియోస్ చూడండి, ఆయన కష్టం చూడండి, ఖచ్చితంగా లక్కీ పైకి వెళ్తాడు. నిజంగా లక్కీ నువ్వు ఏడవకు, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది యాక్టింగ్లో. అంటే నేను ఇప్పటి వరకు ఎవరైనా వీడియోస్ చేయడం కానీ లేదా ఇట్లా యాక్టర్ అయిపోవాలి అన్న వాళ్ళని నేను చూశాను, కానీ ఇలా యాక్టింగ్ కోసం పిచ్చిగా ఏడ్చే వాళ్ళని దాంట్లో ఇంకా ప్రాణం పెడుతున్నాం అంటారు చూడు, ఆ నెక్స్ట్ మూమెంట్ నువ్వు అది చేస్తే చచ్చిపోతావురా అన్నా కానీ అది యాక్టింగ్ కదా నేను చేస్తా అనే టాలెంట్ లక్కీ దగ్గర ఉంది. లైక్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ఆయనకి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. లక్కీ ప్లీజ్ డోంట్ క్రై, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఫీమేల్ వేషం వేసినప్పుడు కూడా నువ్వు మొగనిరా, మొగని లెక్కుడు ఆడదాటి వేషం మీదకి వేస్తున్నావురా నన్ను కూడా చాలా మంది చాలా రకాలుగా అన్నారులేండి విన్ని. ఇక బయట కూడా అందరూ ఎట్లా అంటే చీర కట్టుకొని చేస్తాడు వాడు అంత చక్కగా టైప్ తయారవుతున్నా అంటే వాళ్ళని ఎందుకు తీయడం? ఆ వేషానికి పేరు పెడుతున్నారు కానీ నేను చేసే యాక్టింగ్ కి పేరు యాక్టింగ్ కి లేదు వాల్యూ, ఓన్లీ వేసిన వేషానికే వాల్యూ ఉన్నది అక్కడ. వీడు బాధ అదే, నాకు రీచ్ రావట్లేదు, స్టోరీస్ పెడుతుంటాడు నాకు రీచ్ రావట్లేదు, ఇంత కష్టపడుతున్నా సపోర్ట్ చేయండి అని చెప్పి. ఎవ్వరు ముందడి ఫాలోయింగ్ కూడా ఎక్కువ లేదు వీడికి. రూపాయి అడగట్లేదు కదా, ఎవరినైతే ఒక్క రూపాయి కూడా నాకు కావాలని చెప్పి వీడు ఏ రోజు అడగడు. వీడు బాధ అర్థం చేసుకుంటే వీడు వస్తాడు, టాలెంట్ చూసి నన్ను సపోర్ట్ చేయండి అని అడుగుతున్నా అంతే. వీడు టాలెంట్కి సపోర్ట్ చేసేది. వీడు వస్తాడు షాప్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు, ఏంద్రా అంటే ఏం లేదని అంటాడు, షూటింగ్ పోతానా ఏ షర్ట్స్ కావాలో తీసుకొని వెళ్ళిపోతాడు అంతే. మీ సపోర్ట్ ఇంకా ఆయనకు నా సపోర్ట్ ఉన్నది కాబట్టి వీడు కొంచెం ఇక సేఫ్ సైడ్ లో ఉన్నాడు. ఇక నేను కూడా లేదని అంటే వాడు చాలా కష్టం మీద పడతాడు. వచ్చి నా దగ్గరికి మామ నా పరిస్థితి ఇది, చెల్లొద్దా నీకు ఎందుకంత టెన్షన్, నేను ఉన్నా కదా ఉండు నాతో అని చెప్పి నాతో ఉంచుకుంటా. వీడికి ఏదో బోర్ కొడితే వచ్చి షాప్లో కూర్చొని ఉంటాడు. నా షాపే కూడా రీల్స్ చేస్తుంటాడు, ఈ షర్ట్స్ 1000కి 3 పెడుతున్నాడు అవి ఇవి. అవునవును చేశాడు. ఎక్కడ మామ? వరంగలే వచ్చేయండి అన్నావు అదే కదా. అలా నవ్వు చాలా బాగున్నావు లక్కీ, మంచి రీచ్ వెళ్తుంది నీకు. చూడు డెఫినెట్ గా నిన్ను ఆదరించే వాళ్ళు కూడా ఉంటారు. ఏమైతుందంటే మా వీడియోస్ ఇవన్నీ చేస్తే 50K 70K వ్యూస్ వెళ్తున్నాయి, ఫాలోయింగ్ పెరగట్లేదు ఇక్కడ. ఇక్కడ బాధ అది. నాకు ఫాలోయింగ్ పెరిగితే నాకు ఇంకొంచెం రీచ్ అయితే నేను ఇంకేసే ఒక్కసారైనా నేను ఒక స్క్రీన్ మీద కనిపిస్తే నాకు చాలు.
నన్ను ఎవరైనా గుర్తిస్తారు అన్న కాన్సెప్ట్ ఇది ఉంది. లిటరల్లీ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్ళేక ముందుకు పల్లవి ప్రశాంత్ నాతో చార్జ్ చేసేది. పుష్ప రీల్కి కూడా నేను జస్ట్ నార్మల్గా షేర్ చేస్తే మంచిగా చేసిన కామెంట్ కూడా పెట్టాడు నైస్ రా అని. కానీ ఇప్పుడైనా బిజీ, ఫోన్ చేస్తా కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఇప్పుడు బిజీ. మెసేజ్ చేస్తే రిప్లై లేదు. అంతే ఫేమ్. అంతే ఫేమ్ మొత్తం మన హిస్టరీ మొత్తం అంతా చేంజ్ చేసేస్తుంది అంటారు చూడండి. అదే ఇది. ఒకటి మనిషి దగ్గర డబ్బు ఉంటే వాడికి ఇచ్చే మర్యాద వేరు. ఇప్పుడు డబ్బు ఉన్నాడు ఏదైనా ఫంక్షన్కి వస్తే ఏం చేస్తారు, అరే ఈయన వచ్చిండు అన్న వచ్చిండు దా అని చెప్పేసి నమస్తే పెట్టి లే వచ్చి దా ముందడ కూర్చో అని అంటాడు. ఇప్పుడు అక్కడ ఇచ్చేది ఏంటి, ఆయనకు కాదు మర్యాద ఇచ్చింది, ఆయన వెనకాల డబ్బుకే మర్యాద. అది ఎట్లా అని అంటే నీ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి నీకు మర్యాద. అదే డబ్బు నువ్వు జీరో అయితే నీ దగ్గర రేపు పొద్దుగాల నేను రా అన్నాడు ఎవరికి రా నువ్వు అని అంటాడు. చాలా క్యాస్టింగ్ కాల్కి కూడా వెళ్ళినాం, చాలా ఫొటోస్ పంపించమన్నారు, వీడియోస్ పంపించమన్నారు, చూసిళ్ళు నైస్ అట్లా ఇట్లా అన్నారు. మమ్మల్ని ఎట్లా అంటే ఇట్లా కనబడుతావురా నువ్వు ఇట్లా ఇదన్నంత తీసుకుపోయి అక్కడి నుంచి కిందికి వచ్చేసారు. లైక్ ఎట్లా అని అంటే మీకు మెయిన్ రోల్ ఇస్తాం, మీకు ఇట్లా ఇస్తాం, ఇట్లా కనబడతారు మీరు స్క్రీన్లో, ఇది వెబ్ సిరీస్ లైక్ ఆహాలో రిలీజ్ అవుతుంది, దాంట్లో రిలీజ్ అవుతుంది అని చెప్పి మమ్మల్ని రివర్స్ మనీ అడిగేది, పైసలు అడిగేది మా దగ్గర. అలా చాలా అయినాయి. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చాలా నేను స్టోరీ అన్నాను కదా, ఆ స్టోరీ నేను తీసుకెళ్ళి నేను చెప్పొద్దు తీసుకెళ్ళి ఒక స్టూడియోకి రమ్మంటే వెళ్ళాను. నేను వెళ్ళి వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ నాకు నచ్చింది, 20,000 ఇస్తా స్టోరీ ఇచ్చి తీసుకెళ్ళి నువ్వు వెళ్ళిపోవని అన్నారు. నేను ఇవ్వా అని చెప్పిన 20,000 కాబట్టి 30 ఇస్తా తీసుకో అవసరం లేదు. దీన్ని నేను వెబ్ సిరీస్లో నేను సిరీస్ లెక్క తీసేది ఉంటే నాకు కొన్ని మిలియన్ వ్యూస్ వస్తాయి, నీకు ఇచ్చి నేను బిచ్చగాన్ని కాను, నేను తీసుకొని వెళ్ళిపోతా నాకు అవసరం అని చెప్పేసి వెళ్ళిపోయినా. చాలా స్ట్రగుల్ అయింది నాకు, అట్లా చాలా తిన్నా, జబర్దస్త్ సైడ్ తిరిగినా చాలా తిరిగినా. ఇవన్నీ తిరిగిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత కూడా రాదండి, అక్కడ ఏముంటుంది. పోయిన తర్వాత ఫస్ట్ మల్లెమాల టీ దగ్గర పోయిన తర్వాత మనం అనుకున్నంత ఈజీ అస్సలు ఉండదు. అడిగి పోయిన తర్వాత ఇచ్చేస్తావా ఇది చలో అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి క్లీన్ చేయండి మీరు ఫస్ట్, దాని తర్వాత మీకు వస్తాయి ఛాన్సెస్ నిమ్మలంగా పోనీయండి. ఈ సిచ్యువేషన్ దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎదురుగా అక్కడనే. లేడీస్ అయితే ఏడ్చుకుంటూ కూర్చున్నాను రోజులు నేను చూసిన. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చిన్న పిల్ల అంటే ఏదో పోయినాం వచ్చేసినాం అంతేముండదు. అలా పోవాలనంటే ఒక ఇది ఎక్కువ ఉండాలి మెయిన్, లేదంటే వాడి టాలెంట్ హెవీగా ఉన్నా కానీ వానికి అనగదొక్కడానికే చూస్తారు. ఎపిసోడ్స్ లాగా మనం ఒక మూవీ తీసినాం అనుకో, రేపు రోజున ఇప్పుడు మనల్ని ఎట్లయితే ఇంటర్వ్యూకి పిలిచిందో వేరే ఇంటర్వ్యూ వాళ్ళు కూడా నేను పిలుస్తారు. అప్పుడు నువ్వు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు? ఇప్పుడు అందరు కూడా లైక్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే కదా వెళ్ళేది, లోపలికి పిలిచేది వాళ్ళని. ఒకనొక రోజు నువ్వు కూడా వెళ్తావు. లైక్ ఇమాన్యుయల్ ఆయనను చూస్తే మనం ఏమంటాం, నార్మల్ గా బయట ఉంటే పట్టించుకుంటాం ఆ పర్సన్ ని. ఆయన సెలబ్రిటీ కాకపోతే అసలు ఆయన మనం పట్టించుకోరు. అంతెందుకు వాళ్ళది ఒక వీడియో వచ్చింది, ఆమె పేరేంటిది ఇమాన్యుయల్ తోటి వర్ష ఇమాన్యుయల్ ఇద్దరు కలిసి రోడ్డు పైన ఒక గెటప్ ఇస్తారు, అడుకునే గెటప్. వాళ్ళని ఎవరు పట్టించుకోండి, బండి ఎక్కడ పోతానంటే చల్లే అని చెప్పి నెట్టేస్తారు. అదే గెటప్ వేసి నార్మల్ గా నేను అంటే రోడ్ పైన అది అక్కడ ఒక డబ్బా ఉంది పాన్ డబ్బా, ఆ గెటప్ వేసిన. బిచ్చగాడికి పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంటుంది. నార్మల్గా బిచ్చగాడికి ఎట్లాగో ఆకలికి ఉంటుంది, ఒక పర్సన్ వస్తాడు, ఆ పర్సన్ దగ్గర డబ్బులు పెట్టడం నేను చూస్తా, కానీ దాంట్లో బిస్కెట్లు ఉన్నాయని ఫస్ట్ చూపియం. నేను ఆ బిస్కెట్ దొంగతనం చేస్తా, కానీ ఆయన ఏమనుకుంటాడు మనీ కోసం అని అనుకుంటాడు. అది కట్ చేస్తే దానికంటే ముందు నన్ను గుర్తుపడతారా, అసలు నేను ఈ వేషంలో నేను బిచ్చగా నన్ను గుర్తుపడతారా అన్న డబ్బా కాడికి పోతే ఆమె 1 రూపీ చేతిలో పెట్టింది నాకు. చాలా గుర్తించింది ఆమె, సరే వీడు బిచ్చగాడే అని. నేను ఆ గెటప్ వేసిన గెటప్ అట్లుంది, గెటప్ కి నన్ను గుర్తుపట్టింది. సూపర్. అంటే నువ్వు నిజంగా యాక్షన్ కోసం బిచ్చగాడిలాగా వెళ్ళిన, సంచి పట్టుకొని బనిన్ చింపుకొని మొత్తం అంతా ఇట్లా రాసుకొని చిన్న నెక్కర వేసుకొని మొత్తం మసి పూసుకొని పిచ్చి పిచ్చిగా పెట్టుకొని వెళ్ళి అడిగితే 1 రూపీ చేతిలో పెట్టినా. ఎందుకురా నీకు అది వీడియో చేయడం, ఏమొచ్చిందిరా నీకు, ఎంతమంది గింతే వచ్చింది వ్యూస్, అవసరమా నీకు అంటారు. అన్నగాని కుక్క అనుకుంటాడు, వీడి వీడియో జరిపిసుకుంటాడు అంతే. ఇలా చూసుకుంటే నువ్వు ఇంకా నీకంటే ఎక్కువ బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎంతమంది, లైక్ సుధీర్ గారి యాంకర్ సుధీర్ ఉన్నారు. ఆయన ఎంత ఆయన లైఫ్ స్టోరీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకో. నువ్వు ఇంకా 2-3 ఇయర్స్ ఆయన కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఈ రోజు ఆయన ఒక సిల్వర్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాడు మనకి. స్టార్ అసలు
ఒక ఫేమ్ ఉన్న హీరో కంటే ఆయన ఎక్కువ ఇష్టపడతాం. అవును, వీళ్ళందరూ కూడా దీని నుంచే వచ్చారు. సో నన్ను ఇక్కడ రానియట్లేదు, నువ్వు నన్ను బాగా హేళన చేస్తున్నారు ఇలాంటివన్నీ కాదు. ఫస్ట్ నీ మైండ్ ఫోకస్ మొత్తం నువ్వు యాక్టింగ్ పైన ఉంచు. నీది బాగుంది అనడం చాలా తక్కువ, ఎక్సలెంట్, దానికి మించి ఏమైనా వర్డ్స్ ఉంటే నేను ఇవ్వచ్చు. అంత సూపర్ రీచ్ ఎందుకు అవుతలేదు అనేది నాకు కూడా ఉన్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అవి చూసిన తర్వాత క్వశ్చన్ మార్క్ నాకు కూడా. కానీ ఎందుకు అనేది ఒకసారి నువ్వు ఆలోచించు. మేబీ ఇంకేమన్నా చెయ్యాలా, ఇంకా ఎందుకంటే జనాలకి ఎంత ఇచ్చినా సరిపోదు, ఇవ్వాలి, ఇంకా కావాలి అంటారు కాబట్టి ఆ ఇంకా ఏం కావాలో నువ్వు చూడు. సో ఇప్పుడు కొంచెం ఆ మూడు నుంచి బయటకు వచ్చేసి మనము మాట్లాడుకుందామా. మరి లక్కీ ఫ్యూచర్లో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? పెళ్ళి అనేది స్క్రీన్ మీద కనబడక. అయ్యో నువ్వు అలా అనకు లక్కీ, మనసులు బాధపడతాయి ఇక్కడ. పెళ్ళి స్క్రీన్ మీద అవి చేసుకుంటూనే ఉంటా కానీ అది కనబడదాకా పెళ్లి మాత్రం చేసుకో. మరి మీ పేరెంట్స్ ఇంట్లో ఎలా సపోర్ట్ చేస్తారు? వీళ్ళ పేరెంట్స్ అసలు ఏది లేదు, ఇక వాళ్ళు సపోర్ట్ లేకనే బయట వీడియో ఫ్రెండ్స్ అటు ఇటు అని తిరుగుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి నువ్వు నాతోటే ఉండరా, ఎందుకు ఇదంతా నీకు టెన్షన్, వచ్చే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వచ్చా, నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నేను ఫోన్పే కొట్టేస్తాను, నీ దగ్గర నువ్వు సంపాదించుకున్నప్పుడు నాకు ఇయ్యి, అప్పటిదాకా నువ్వేం టెన్షన్ పడకని చాలాసార్లు చెప్పిన. ఇప్పుడు కూడా మీడియా ముందు కూడా అదే చెప్తున్నా, ఏ టెన్షన్ లేదు, ఏమైనా అవసరం ఉంటే నన్ను అడిగితే నేను ఇచ్చేస్తా, ప్రాబ్లం లేదు. వాడు సంపాదించినప్పుడు ఇస్తే తీసుకుంటా, లేకపోతే లైట్ ఒకటి గుర్తుంటే చాలు వానికి, అంతే. ఆ క్యూట్ బాయ్ ఇప్పుడు మీడియా ముందు లక్కీకి ప్రామిస్ చేస్తున్నాడు, ఖచ్చితంగా నిలబెట్టుకోలేదు. ఎందుకంటే మళ్ళీ మనం వేద్దాం లేదా వీడియో రీల్స్ చేసేస్తాను నేను, సరేనా? ఖచ్చితంగా మీరు లక్కీకి సపోర్ట్ చేయాలి. లక్కీ నా సపోర్ట్ కూడా నీకు ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వేసేస్తాను. నువ్వు మంచిగా ఇంకా బాగా పైకి ఎదగాలి. ఏమైనా స్టోరీస్ రాస్తే కూడా నాకు చెప్పు, నేను యాక్టింగ్ చేస్తా. నవ్వేశాడు. సో ఏంట్లకి ఫర్దర్గా ఫ్యూచర్లో హీరో కోసమా లేకపోతే లైక్ అండ్ విలనిజం ఈ టైప్, అంటే ఏ థీమ్గా నువ్వు చేయాలి ఎక్కువ, నీకు దేంట్లో ఉంది ఇంట్రెస్ట్? విలన్. ఎందుకంటే నేను పెట్టుకున్న పర్సంటేజ్లా పబ్లిక్ నాకు ఇచ్చే పర్సంటేజ్లా విలన్ దానికి మంచిగా ఉంటుంది, దానికి సెట్ అవుతావు. రేటింగ్ మాత్రం దానికే ఎక్కువ వస్తుంది, దానికే. అందుకే మీరు అన్నట్టు చీల్చుకున్నాడు పోసుకున్నాడు. అవును, అయ్యే పట్టుకుంటావు. పాపం చిన్నపిల్లలు చూడాలంటే భయపడరా లక్కీ? కానీ కొంచెం స్మూత్ గా పువ్వు లాంటి మనస్తత్వంతో వాళ్ళ కోసం అప్పుడప్పుడు చేస్తుంటారు. చేస్తావా? ఇలాంటి వాళ్ళ కోసం అప్పుడప్పుడు లవ్ మాలాంటి వాళ్ళ కోసమా చెయ్యి. మేము నిన్ను లవ్ చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? ఒక్కసారి ఇలా వెళ్ళాలంటే లక్కీని పట్టుకోలేము మనం అసలు. లక్కీ అని అంటే లక్కీ అంతేనా? అలా మాత్రం వాడికి అట్లా ఏముండదు. ఆడికి ఎవరన్నా గుర్తుపట్టేస్తాడు, ఫోన్స్ కూడా లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. వాడికి అంత ప్రౌడ్ అంత యాటిట్యూడ్ ఏముండదు ఆడికి. వాడు స్క్రీన్ మీద అవపడ్డా కానీ మేము కాల్ చేస్తే ఆ మామ చెప్పు, అది ఉందని మాకు నమ్మకం చాలు వాడితోటి. అంతకు ఎక్కువ ఏం అవసరం లేదు వాడితో. నా బాధను పట్టించుకోరు కానీ నేను పడే బాధలను నెగిటివ్ గా తీసుకుంటారు. అది నా బాధ. నువ్వు మనం బాధపడుతున్నాం అంటే ఆనందించే వాళ్ళు చాలా మంది ఉంటారు, హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. బాధపడి అంటే ఇంకా బాధ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు నువ్వు వదిలేసి వన్స్ ఇప్పుడు చెప్తున్నాను కదా, నువ్వు బాగా హైప్కి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను దగ్గరికి వచ్చి మాట్లాడాలన్న వాళ్ళకి ముఖం చిన్నపుచ్చుకుంటుంది. అరే ఒక్క టైం ఇలా అన్నమే, నీకు ఖచ్చితంగా ఆ ఏమంటారు ఆ రాత ఆ గీత నాకు కనిపించింది. ఇందాక నేను చూసాను, ఇక్కడ వెళ్తుంది ఇట్లా గీత వెళ్తుంది, మధ్యలో ఏదో అడ్డుపడ్డది లక్కీ, అది పోతుంది. ఇగో ఇంటర్వ్యూతో పోతుంది, ఖచ్చితంగా నువ్వు హైప్ అవుతుంది. సరేనా? ఇందాక అడుగుదాం అనుకున్నా, మీ డాడీకి నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు అతను ఇప్పుడు? చేస్తాడు. అవసరం అంటావా? ఇంటికి వెళ్ళి తిడతాడేమో, వాటర్ ఇచ్చిరా అంటాడేమో. అడిగింది వచ్చేటప్పుడు. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ వాళ్ళ డాడీ చేయబడి మొత్తం నువ్వే చేసావు నాన్న అంటాడు చూడు, అలా నువ్వు మీ డాడీని కూర్చోబెట్టి నువ్వు నాకు సపోర్ట్ చేయి నాన్న అని మాట్లాడొచ్చు కదా. సరే అంటాడు. మరి అంటే అంతే, సేమ్ రొటీన్ అది. ఓకే, ఇప్పుడు ఒకసారి మీ ఫాదర్ ఫోన్ చేసి మాట్లాడినా ముందు. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. హలో డాడీ. చెప్పరా? ఎక్కడున్నా మమ్మీ? ఇంట్లోనే ఉన్నారా? ఏం చేస్తారు? తిన్నారా? తిన్నా మమ్మీ.
ఎందుకు బట్టలకు వెళ్ళా? బట్టలకు కాదు, ఇంటర్వ్యూకి వచ్చిన అని చెప్పినా కానీ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినావు కానీ మామయ్య కూడా నాతో వచ్చాడు. అంతేనా? గుడ్డు మామయ్య. అయ్యో ఒక మేడం మాట్లాడుతాంట, మాట్లాడు. ఇంటర్వ్యూ మేడం మాట్లాడుతుందంట. ఎందుకు? హలో, అలా చెప్పండి మేడం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. నా లక్కీది నిజంగా సూపర్ టాలెంట్. అంతేనా మేడం? చాలా అంటే ఆయన టాలెంట్ లేకపోతే ఈ రోజు నేను ఇంటర్వ్యూకి మీ లక్కీని పిలిచేదాన్ని కూడా కాదు. మీ దయ మేడం. యా, చాలా చాలా అమ్మా, చాలా టాలెంట్ ఉంది. మీరు కూడా కొంచెం లక్కీకి సపోర్ట్ చేయండి. ఆయన ఇంకా మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ అవుతాడు. లైక్ మీరు నమ్ముతారో లేదో, ఆయన ఫోన్లో వాళ్ళ ఫాదర్ నెంబర్ హీరో అని ఉంది. సో మీరు ఆయనకి చాలా అంటే ఆయన ఏమన్నాడంటే నాతోటి, ఒక్కసారి నేను సినిమాలో కనిపించినప్పుడు మా మమ్మీ డాడీ నన్ను చూసి గర్వంగా ఫీల్ అయితే అది నాకు చాలు మేడం, ఇంకా నేను నాకు చచ్చిపోయినా పర్లేదు అన్న. ఆయన ఏడుస్తున్నాడు, నా ముందు కూర్చున్నాడు, అంత ఫీల్ అవుతున్నాడు. ఆయనకి యాక్టింగ్ అంటే పిచ్చి అమ్మ. మీరు ఆయనకి సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా మీరు గర్వపడేలాగా మాత్రం లక్కీ అవుతాడు. సరే మేడం. ఓకే. అంకుల్ కూడా అడిగానని చెప్పండి. సరే మేడం. ఓకే, ఇంకొకసారి లక్కీతో మాట్లాడండి, ఏడుస్తున్నాడు. చింటూ మాట్లాడు. డోంట్ క్రై లక్కీ. ఏడవకురా నానా. చిన్న మాట్లాడు నానా. డాడీ ఏడవక ఇంకా. సరే ఓకే. ఓకే డాడీ, తర్వాత కాల్ చెప్తా. నేను చెప్తున్నా కదా మేడం, ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేశానా యూట్యూబ్లో. నేను అప్పుడు ఖచ్చితంగా నేను ఎపిసోడ్స్ తీస్తాను. నేను ఆ స్టోరీ తీసి నిమ్మనంగా వాడిని ఎట్లయినా వితిన్ 6 months 8 months లోపు ఆ యూట్యూబ్ రీచ్ అవుతుంది. ఆ సిరీస్ చూసి ఖచ్చితంగా, ఎందుకంటే అది లవ్ స్టోరీ, నాకు జరిగిన స్టోరీ నేను తీస్తున్నా. ఆ స్టోరీ మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా 100% వీడు ఒక పొజిషన్కి వస్తాడు. ఆ పొజిషన్కి వచ్చినప్పుడు లక్కీ మళ్ళీ నేను పిలిచినప్పుడు నువ్వు నా దగ్గరికి మేడం సారీ మేడం నేను ఫ్రీగా లేను బిజీ అని చెప్పావనుకో, ఖచ్చితంగా వచ్చి మరి కొడతా వరంగల్. అప్పటి వరకు మీకు మ్యారేజ్ అయిపోతుంది, మీరు ఎక్కడ వస్తారు మళ్ళా? నో, నేను మ్యారేజ్ అయిపోయినా నేను ఇదే అమ్మయ్య నవ్వేశాడు. సో ఎప్పుడు నవ్వుతూ ఉండు, అలానే యాక్టింగ్ పరంగానే సీరియస్గా ఉండు, మిగతా అంతా అలానే ఉండు. నీ స్మైల్ చాలా బాగుంది, లైక్ ఫిదా అయిపోతారు అమ్మాయిలందరూ. ప్లీజ్ అలా అమ్మాయిని ఏడిపించుకు, నువ్వు ఏడిచి సరేనా? మేము మదర్ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు నీకు, ఓకేనా? మీరే ఏడుస్తున్నారు వారు ఏడుపు చూసి, అట్లా ఉంది. అంటే అది ఒక అంటారు కదా, ఒక పర్సన్ పెయిన్ అనేది చెప్పుకుంటేనే తెలుస్తుంది. సో ఈ రోజు నువ్వు వచ్చావు, ఓపెన్ అప్ అయ్యావు, నువ్వు ఏంటి అనేది జనాలకి తెలియాలంటే ఒక స్టెప్ కావాలి, ఒక స్టేజ్ కావాలి అంటాం. ఆ స్టేజ్ మేము క్రియేట్ చేసాము. నీకు ఎంత వీలైతే అంతవరకు దీన్ని షేర్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. నువ్వు ఇంకా రీచ్ అవుతావు, అవ్వాలి కూడా, ఓకేనా? నువ్వు కూడా మిల్కీ బాయ్. మీ ఇంట్లో ఎలా ఉంటుంది? అవును, నీతో మాట్లాడలే పాపం, లక్కీ ఏడుస్తుంది, లక్కీ దగ్గరికే ఉన్నాను నేను. ఎలా మీ ఇంట్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్? నేను వాళ్ళని ఏం అడగలేను, నాది నేను ఏదైనా. చదువుతావా పని మంచిగా? బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి? ఏం లేవా? అయితే వెరీ గుడ్. ఏంటి స్టడీ ఏం తీసుకున్నావు? సెకండ్ ఇయర్ ఇప్పుడు సిఈసి. ఓకే. సో ఏదున్నా నా ఖర్చులు నేనే, నాది నేనే, ఏదైనా వాళ్ళని అడగలేను, వాళ్ళ ఏమి ఇబ్బంది పెట్టాను నేను, అంతే. సో వరంగల్ వాళ్ళు, మీరు మొత్తం వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తారా? వస్తాం. అలా కాదు, మొత్తానికి రామ్. ఎందుకు మీ వరంగల్? అంతే, మా వరంగల్ అంటే చాలా ఇష్టం మాకు. మీరు వరంగల్ వస్తారా? నో. ఓకే. అండ్ వరంగల్లో చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, అంటే నేను కూడా విన్నా కొంతమందికి కూడా ఇలా రికగ్నిషన్ లేదు. చాలా మందికి లేదు, కొంతమంది కాదు, చాలా మందికి లేదు. దెన్ మరి మీరు వరంగల్ కోసం ఫైట్ చేయండి. నువ్వు చేస్తే మీ వాళ్ళందరికీ పేరు వస్తుంది కదా. చేస్తాం, వీలైతే ఇంకా వాళ్ళని కూడా ఈ సిరీస్ లోకి తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్ లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొని రావాలి, వాళ్ళందరూ ఇందులో యాక్ట్ చేస్తారు, మనమే ఉందాం అంతా. ఎంతమంది అయితే మన దగ్గర ఇప్పుడైతే రీల్స్ చేసుకుంటున్నారో వాళ్ళకి హై రీచ్ లేదో వాళ్ళందరినీ మనం మూవీస్లో పెడదాం. మన ఎపిసోడ్స్ కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. వితిన్ 3-4 ఎపిసోడ్స్ వచ్చేలోపు ఇంకా ఎప్పుడు ఎపిసోడ్ ఎప్పుడు పెడతారన్న కామెంట్స్ వస్తాయి మనకు.
ఆ రోజు నీకు ఒక పొజిషన్ వచ్చిన తర్వాత అందరిని ఒక టీం అనే శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, రండి ఒకసారి అని చెప్పేసి మీలాంటి ఇంటర్వ్యూ అనేది చేస్తారు కదా, ఆ టైంలో మా అందరి ఫేస్లో ఆనందాన్ని చూడాలి అంతే. ఖచ్చితంగా చూస్తాము అని నేను కూడా చెప్తున్నాను. కాబట్టి మన లక్కీ ఇంకా పైకి ఎదగాలి. సరేనా లక్కీ, ఆ సిరీస్ ఏదో తొందర చేస్తే నాకు కూడా వెయిట్ చేయాలని ఉంది. అండ్ మీరు అనుకోవచ్చు ఏంటి వీళ్ళ సెల్ఫ్ డబ్బా వీళ్ళే కొట్టేసుకుంటున్నారు అని. ఆయన ఎన్ని రైటింగ్స్ అంటే లైక్ ఎన్ని స్టోరీస్ రాశారు దాన్ని బట్టి ఆయన ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయన స్టోరీ అడిగారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ స్టోరీ ఎలా ఉంది అని. సో హైప్ వస్తుంది, మీరు అప్పటివరకు ట్రై చేయండి. లక్కీ మళ్ళీ చెప్తాను, నువ్వు ఏడవద్దు, ఇక్కడ నుంచి వెళ్ళినదని ఖచ్చితంగా నేను నీకు కాంటాక్ట్ అవుతాను. నువ్వు బాగా హైప్ వరకు వెళ్ళే వరకు నేను కూడా చేసే ప్రయత్నం నేను చేస్తా. అండ్ మీ మదర్ వాళ్ళతో కూడా మాట్లాడావు కదా, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఇంకేమైనా మాట్లాడాలంటే ఇప్పుడు కాదు, తర్వాత లక్కీ బాగా హైప్ అయిపోయి నేను ఇంటర్వ్యూ అడిగినప్పుడు సారీ నేను బిజీ ఉన్నట్టు చూడండి, అప్పుడు మాట్లాడదాము, అప్పుడు లైవ్ పెట్టేద్దాము. ఓకేనా? సో మంచి చదువు, మా ర్యాంక్ కూడా అలానే రావాలి, నువ్వు కూడా మిల్కీ బాయ్. ఓకేనా? మీ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మాదన్ టీవీ తరఫు నుంచి కూడా మీ అందరికీ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినందుకు కదా, మన డప్పు మనమే కట్టుకోవాలి. సో చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ. మరి మీకు ఎలా అనిపించింది? లక్కీ గురించి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, చేస్తారని అనుకున్నా. ఆయన వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఫస్టే వీడియోస్ అన్ని ఇస్తాను. సో ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ఇంకో ఇంటర్వ్యూ రావాలి కాబట్టి అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఆధార్. నమస్తే.